నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్యకాలంలో పాత సినిమాలు అప్పుడే వచ్చి 30 ఏళ్ళు గడిచిపోయాయా, 40 ఏళ్ళు గడిచిపోయాయా అంటూ మనం చరిత్ర వెనక్కి తిరిగేస్తూ అనేక సినిమాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఆల్మోస్ట్ ఆల్ నరసింహనాయుడు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్న విషయం, బాలయ్య బాబు గారి గురించి ఆ సినిమా ఇండస్ట్రీ ఎట్లా హిట్ అయింది అన్న విషయం తెలియజేసుకున్నా. ఈ నేపథ్యంలో చిరంజీవి గారి రుద్రవీణ తర్వాత అది ఫ్లాప్గా మిగిలిపోవడం, బట్ యాక్టింగ్ పరంగా చిరంజీవి గారికి అప్లాజ్ రావడం అందరికీ తెలిసిందే. రుద్రవీణ తర్వాత ఏ సినిమా చేస్తారు అన్న తర్జన భర్జనల తర్వాత యముడికి మొగుడు సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్లో ఆయన స్నేహితుల బృందం ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్గా అవతరించేసి రుద్రవీణ ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏ రేంజ్లో పడిందో, అలాగే ఎలా ఉంటుందో అని అభిమానులు కంగారు పడిన వేళ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసింది. ఇప్పుడు యమునికి మొగుడు సినిమా వచ్చి 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి యమునికి మొగుడు సినిమా ఎలా తెర మీదకి వచ్చింది, స్టోరీ లైన్ ఎవరు స్టార్ట్ చేశారు, ఏ రిఫరెన్స్ మీద సినిమా తీయడం జరిగింది, తీసాక ఇది హిట్ అవుతుందని ఫస్ట్ నమ్మిన వ్యక్తి ఎవరు, ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. రుద్రవీణ అంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు ఎంత టైం తీసుకున్నారు, యమునికి మొగుడు సినిమా ఆయన దగ్గరికి ఎలా రీచ్ అయ్యింది, సినిమా విన్న తర్వాత ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫస్ట్ ఎవరు నమ్మారు? వాస్తవానికి నారాయణరావు గారు, నటుడు నిర్మాత జీవి నారాయణరావు గారు, అంత క్రితం దమయంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి గారితో ఒక కన్నడ సినిమాని మార్పులు చేర్పులు చేసి రీమేక్ని చాలా అద్భుతంగా దేవాంతకుడని తీశారు. ఎస్ఏ చంద్రశేఖర్ గారు దర్శకుడు, విజయవాడ ఫాదర్, దళపతి విజయవాడ ఫాదర్. తర్వాత ఏంటంటే నారాయణరావు గారికి మళ్ళీ మంచి సినిమా చేసుకుందువు అని చిరంజీవి గారు చెప్పారు. డేట్స్ దగ్గర పడుతున్నటువంటి సమయము, లేకపోతే నెక్స్ట్ బంచ్లో మీ సినిమా ఉంటుంది, నువ్వు ఇంకా ఏంటి సరైన కథతో రావట్లేదు అనేటటువంటిది ఏదో చర్చ 1987లో చిరంజీవి గారు చేశారు. చేస్తే నారాయణరావు గారు ఏంటంటే నాతో పాటు సుధాకర్ హరిప్రసాద్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళని కలుపుకొని చేద్దాం అనుకుంటున్నానంటే అందరికంటే ఎక్కువ ఆనందించి చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నారు. అట్లాంటిది నారాయణరావు గారి వైపు నుంచి ఆ ప్రపోజల్ వచ్చేటప్పటికి చిరంజీవి గారికి చాలా సంతోషం వేసింది. దీనికి ముందు దీనిలో ఒక పిట్టకథ ఏంటంటే పసివాడి పురాణం యాక్చువల్గా నారాయణరావు గారే మలయాళం నుంచి తెలుగుకి తీసుకొచ్చింది నారాయణరావు గారే చెప్పారు కదా. చిరంజీవి గారికి బాగుంటుందని. చిరంజీవి గారు అసలు ఏముంది ఇందులో, చాలా సాఫ్ట్గా ఉంది, ఫైట్స్ లేవు, డాన్స్ లేవు, చాలా సటిల్గా ఉంటుంది మలయాళంలో మమ్ముట్టి గారి సినిమా. అంటే దానిని మొత్తం మార్చి అద్భుతంగా దాన్ని తెర మీదకి తీసుకురావడంలో నారాయణరావు గారి పాత్ర ఉంది. కాకపోతే అది గీతా ఆర్ట్స్లో అరవింద్ గారి నిర్మాతగా రూపొందింది. నారాయణరావు గారు ఏంటంటే సత్యానంద్ గారి వీళ్ళతో సరిసమానంగా కథా చర్చల్లో కూర్చుని దానిని ఒక రూపుకి ప్రాపుకి తీసుకురావడం అనేది ఆయనకు చాలా ఇష్టమైనటువంటి పని. అప్పుడు సత్యానంద్ గారు, నారాయణరావు గారు, తోటపల్లి మధు గారు వీళ్ళందరూ కూర్చుని ఏం చేద్దాం ఇప్పుడు అనుకుంటున్నప్పుడు నాగబాబు గారు రెగ్యులర్గా చిరంజీవి గారి కథా చర్చలు ఏం జరుగుతున్నా నాగబాబు గారు ఇన్వాల్వ్ సీరియస్గా అవుతున్నటువంటి టైం అది. ఎందుకంటే అంత క్రితమే రుద్రవీణ ఒకవైపు జరుగుతోంది. రుద్రవీణ కథా చర్చలు బాలచంద్ర గారు తీస్తారో జరుగుతుండగా నాగబాబు గారు నిర్మాత అవతారం ఎత్తుతున్నారు కదా. కథా చర్చల్లో ఆయన అన్నింటిలో పాలు పంచుకోవటం, అన్ని విషయాలు నేర్చుకోవటం, తెలుసుకోవటం. ఆయన హెవెన్ కెన్ వెయిట్ అని 1943లో వచ్చిన నవలాధారంగా సినిమా కూడా వచ్చింది. అది నాగబాబు గారు రెఫర్ చేశారు. చాలా బాగుంటుంది అన్నయ్యకి హెవెన్ కెన్ వెయిట్. మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారు, కానీ ఒకరికి సంబంధం ఉండదు అనేది కోర్ పాయింట్. ఓకే, ఆ కోర్ పాయింట్ తీసుకుని వీళ్ళు చేసింది ఏంటంటే దీనిలోకి యమగోళ సినిమా తీసుకొచ్చారు. యమగోళ సినిమాతో పాటు రామారావు గారు రాముడు భీముడు సినిమా తీసుకొచ్చారు. 2 కథల్ని తీసుకొచ్చి 2 కథల్లో ఉన్నటువంటి వినోదాత్మకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా యముడికి మొగుడులోకి తీసుకొచ్చి ఇక్కడ కాళీ, బాలు 2 పాత్రల్ని సృష్టించి అక్కడ మధ్యలో అది అద్భుతమైన ఇంటలెక్చువల్ థాట్ అండి. అది ఎవరికి వచ్చింది ఇప్పటికీ నాకు అర్థం అవుతుంది. రవిరాజ పినిశెట్టి గారిదా, సత్యానంద్ గారిదా ఆ థాట్, లేకపోతే చిరంజీవి గారిదా, నారాయణరావు గారిదా అర్థం కాదు. అదేంటంటే మిగతా వాళ్ళు ఎవరెవరని చూపించే క్రమంలో చిరంజీవి గారి సినిమాలోని క్యారెక్టర్స్ని చూపిస్తారు.
విజేత సినిమా, అడవి దొంగ సినిమా అలా చూపిస్తారు. అంటే ఈ క్యారెక్టర్స్ ఎండ్ అయిపోతాయి, 7 మంది అనేటప్పుడు వీళ్ళలో నువ్వు ప్రవేశించడానికి పాసిబుల్ ఉంటుంది అనేసి అని ఒక్కొక్కరిది చూపించడం చూపిస్తారు. చూపించిన తర్వాత బాలరాజుని చూపిస్తారు. బాలరాజు చిరంజీవి విజయశాంతి గారి సాంగ్ ఎక్కువ బండి ఎక్కువ మామ సాంగ్తో ఇదవుతుంది. మీకు ఓపెనింగ్ నాకు ఇవాళకి చిరంజీవి గారి సినిమాల్లో నాకు ఇష్టమైన ఇంట్రడక్షన్, చిరంజీవి గారి హెల్మెట్ ఇలా తీసేసి హెల్మెట్ తీసి విసురుతాడు అనమాట లారీలో ఉన్న లారీ డ్రైవర్కి. ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్. దాంట్లో ఏంటంటే ఆయన లెగ్స్ దగ్గర నుంచి పాదాల దగ్గర నుంచి షార్ట్ పెట్టాడు రవిరాజ పినిశెట్టి గారు. ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి విజయశాంతి గారు, రాధ గారితో పాటు అంబిక్ గారు స్పెషల్ డాన్స్ చేశారు నాట్యం మీద సాంగ్లో, యమలోకంలో. ఇంకా సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారు ఏ యమగోల్లో చేసినటువంటి పాత్రలు ఈ సినిమా విజయానికి ఆ పాత్రలు చాలా ముఖ్య పాత్ర పోషించాయి. ఎందుకంటే యమగోళ విజయానికి దిక్సూచిలా నిల్చున్న సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారు ఇందులోనే వాళ్ళు యముడు చిత్రగుప్తుడు కావటం. అల్లు రామలింగయ్య గారి హెల్త్ కండిషన్ బాగాలేదు అప్పుడు కొంచెం. దాంతో విచిత్రగుప్తుడు అనే పాత్రని సృష్టించి కొన్ని సన్నివేశాలు సుత్తివేలు గారు చిరంజీవి గారితో ఫాలో అయ్యేటటువంటి విధంగా కొన్ని సీన్స్ ప్లాన్ చేసుకున్నారు. కోటగారు, గొల్లపూడి గారు ఎంత అదరగొట్టారో, రావుగోపాలరావు గారు, ప్రసాద్ బాబు గారు అంతే అదరగొడితే వీళ్ళందరికంటే ఎక్కువ పేరు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ గారికి వచ్చింది. ఆయన రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ అయిపోయాడు ఆయన ఈ సినిమాతో. ఆయన అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన డిఫరెంట్ మేనరిజం కావచ్చు, పిత అంటూ ఆయన చేసేటటువంటి పితుహు అవన్నీ చేస్తూ ఆ కామెడీ అసలు మామూలు కామెడీ కదా ఆయన చేసింది. ఓవర్ నైట్ స్టార్ కామెడీని అయిపోయాడండి ఆయన. ఈ సినిమాలో మీకు హీరో చిరంజీవి గారు, డైరెక్టరు రవిరాజ పినిశెట్టి గారు, స్క్రిప్టు డిమాండ్ చేసింది. కానీ దీనిని విజువల్ ఫీస్ట్గా మలిచినటువంటి ఘనత మాత్రం సినిమాటోగ్రాఫర్ కేసీ హరి గారిది. ఓకే. ఎందుకంటే మూడ్ అండి, ఆ లైటింగ్ని ఆ మూడ్ని సెట్ చేసి ఓపెనింగ్ కాళీ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా ఉంటుందంటే అదొక ట్రావెల్లో ఒక మూడ్లో కంప్లీట్ మాసివ్గా ఉంటుంది. బాలరాజు దగ్గరకు వచ్చేటప్పటికి టోటల్ క్లాసీగా రాముడు భీముడు సినిమాలో ఎన్టీ రామారావు గారు రాజనాల చేతుల్లో దెబ్బలు తినేటటువంటి ఎపిసోడ్ తీసుకొచ్చి ఇక్కడ రావుగోపాలరావు గారి చేతుల్లో చిరంజీవి గారు దెబ్బలు తింటాం. తిరిగి అతని శరీరంలో ప్రవేశించిన కాళీ తిరిగి రావుగోపాలరావు గారిని కొడుతున్నప్పుడు వచ్చేటటువంటి ఆప్లాస్ థియేటర్ మీకు ఒక్కసారిగా అసలు ఊగిపోయింది. మారుమోగిపోవటం కాదు, ఇంక అట్లా కాదు. ఈ సినిమాలో అప్పటికి చిన్న సినిమాలకి సంగీత దర్శకులు అన్న రాజ్కోటి గారిని తీసుకొచ్చి, అది కూడా నారాయణరావు గారు, జి నారాయణరావు గారు తీసుకొచ్చి వాళ్ళు చిరంజీవి గారికి సంగీతం చేయాలని చెప్పి ఒప్పించి చేయించుకోవటం. 6 పాటలు 6 బ్లాక్ బస్టర్లు అవ్వటం. అసలు బెంగళూరులో చేసిన సాంగ్ ఏది, బహుశా నేను బందర్లో చూసుకుంటా, బెంగళూరు. 2 పాటలు 2 పాటలు బెంగళూరులో చేశారు. బహుశా నేను బందర్లో చూసుకుంటా, అందం హిందోళం, మధురం తాంబూలం 2 బెంగళూరులో చేశారు. ఈ సినిమాకి సింగిల్ టైటిల్ కార్డు, లిరిక్స్ వేటూరు సుందరరామూర్తి గారు. అందం హిందోళం, మధురం తాంబూలం ఆ పాట అసలు చెప్పుకోదగ్గ పాట. ఇవాళకి అప్పటికిప్పటికి సుప్రీం హీరో అంటే ఆ మ్యూజిక్ అసలు ఒకసారిగా మనకి తారా గారు చేసినటువంటి కొరియోగ్రఫీ కావచ్చు, అవన్నీ కూడా అభిమానులకి పండగ. 1988 ఏప్రిల్ 29 ఈ సినిమా. అప్పట్లో ఏంటంటే హైయెస్ట్ బడ్జెట్ అండి, లక్షల్లోపే, ₹1,00,00,000 తెలుగు సినిమా బడ్జెట్ ఉన్న సమయంలో ఈ సినిమా 1,25,00,000 బడ్జెట్. ఓకే. దాంతో ఏదైతే ఎక్సెస్ అయిపోయినటువంటి బడ్జెట్ దృష్ట్యా హెవీ బడ్జెట్ అవడంతో దీనిని గీతా ఆర్ట్స్ నెగిటివ్ రైట్స్ తీసుకోవడం, సురేఖ గారి పేరు మీద రాసి ఇచ్చారని జీవనారాయణరావు గారు చెప్తారు. కాకపోతే అరవింద్ గారి గీతా ఆర్ట్స్లోనే సినిమా ఉంది. ఇవాళకి మనకి యూట్యూబ్లో కూడా గీతా ఆర్ట్స్లోనే సినిమా మనకు కనిపిస్తుంది. డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్ అయినప్పటికీ గీతా ఆర్ట్స్లో కనిపిస్తుంది. టేబుల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, లేకపోతే రిస్క్ ఎంత తీసుకుంటాము, ఈ డిస్ట్రిబ్యూటర్స్కి ఏ రేషియోలో దీనిని అమ్ముతామన్నది పక్కన పెట్టి సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, జీవనారాయణరావు గారికి చెరొక ₹5,00,000 ఇచ్చి రైట్స్ తీసుకున్నారని జీవనారాయణరావు గారు చాలా ఇంట్రెస్ట్లో చెప్పారు కదా, తెలియజేశారు. అదొక అంశం అయితే, ఇంకా నిర్మాణ నిర్వహణకు సంబంధించి జయకృష్ణ గారు ఆయన భుజస్కంధాల మీదకి ఎత్తుకొని సినిమా నిర్వహించినటువంటి తీరు. సినిమా విడుదలై ఫస్ట్ మార్నింగ్ షో ఇంటర్వెల్కి సూపర్ హిట్ టాక్ అండి. సెకండ్ హాఫ్ అవ్వలేదు ఇంకా, ఇంటర్వెల్కి సూపర్ డూపర్ హిట్ టాక్. ఇంటర్వెల్కి ఫస్ట్ మార్నింగ్ షో ఇంటర్వెల్కి సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ హిట్, ఆ టైంకి ఇండస్ట్రీ హిట్, కనీవిని ఎరుగని సూపర్ డూపర్ హిట్. క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్లో అసలు యమధర్మరాజు
మానవుడైనటువంటి ఇతనికి చెవిలో ఏం చెప్పాడు అన్నది, ఏం చెప్పాడు ఆవిడికి తెలీదు తెలియదు. అది. కన్విన్స్ అయిపోయి ఇద్దరిని కన్విన్స్ కన్విన్స్ అయిపోయి వెళ్ళిపోయి ఇద్దరిని ఏలుకుంటాడని చెప్పి చూపిస్తారు. అది క్లైమాక్స్. అది చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమాకి సంబంధించి ఫైట్స్ రాజు మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్స్. నాకు సూర్యకాంతం గారు చిరంజీవి గారు నడుమన బామ్మ మనవడు ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. ఎందుకు సూర్యకాంతం గురించి ఇంకా మీరు చెప్పలేదు అనేసి అనుకుంటున్నా. ఇటు వచ్చి తల్లి క్యారెక్టర్ లో వచ్చేసి మన అన్నపూర్ణమ్మ గారు, బామ్మ క్యారెక్టర్ లో వచ్చేసి సూర్యకాంతం. ఇంతమంది గురించి చెప్పారు. సూర్యకాంతం గారిని మిస్ చేశారు. విజయ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు, ప్రసాద్ బాబు గారు ఎంత బాగుంటుందో. ఆయన పర్సనాలిటీకి ఆయన డైలాగ్స్ కి చాలా అసలు రావుగోపాలరావు గారు ఇంకా అద్భుతం అండి. క్రమశిక్షణలో పెట్టాలి, పెట్టకపోతే క్రమశిక్షణ తప్పాడు అని అన్ని ఒక్కదానికి ఒక్కటి చెప్పుకోదగ్గ సినిమాగా రూపొందించారు. చిరంజీవి గారి స్పెషల్ లుక్స్ గురించి చెప్పాలి. ఒక్కొక్క పోస్టరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అవి చూస్తే ఓల్డ్ మూవీస్ లో ఎంత అందంగా ఉన్నారు ఈ సినిమాలో అయితే నిజంగా. అంటే 33 సంవత్సరాలు కూడా లేవు చిరంజీవి గారికి. అంతే కదా. 1955 బార్న్ అంటే 88 33 ఇయర్స్. 32-33 ఇయర్స్కి ఎటువంటి యవ్వనంతో మెస్మిస్లాడుతుంటారు. కాబట్టి ఆ యవ్వనంతో మెస్మిస్లాడే చిరంజీవి గారితో వానజల్లు గెలుతుంటేనే విజయశాంతి గారి ఈ రొమాంటిక్ ఆ మూడ్లో ఆ సాంగ్ ఇట్లాంటివన్నీ ఇట్స్ ఎ కంప్లీట్ కమర్షియల్ మేటర్ అండి. ఎముడికి మొగుడు. అంత క్రితం ఎన్టీ రామారావు గారు దేవాంతకుడు అని ఒక సినిమా, తర్వాత యమగోళ, ఈ రెండు చేశారు. రెండు చేసిన తర్వాత ఎముడికి మొగుడి విజయం ఏదైతే ఉందో, ఎముడికి మొగుడి విజయం ఆ తర్వాత రెండు చెప్పుకోదగ్గ సినిమాలు. ఒకటి యమలీల, ఇంకోటి యమ దొంగ. ఈ రెండింటికి చాలా స్ఫూర్తినిచ్చింది. మీకు మన అల్లరి నరేష్ గారు ఇదే టైటిల్తో ఒక సినిమా చేశారు. చాలా మంది చిన్నపిల్లలకి ఇష్టమైన సినిమా అల్లరి నరేష్. చాలా ఆ ఊర కామెడీ, అసలు కామెడీలో ఊర కామెడీ సినిమా ఇంకది అది ఇష్టం. అందం హిందోళం మన తేజు సినిమాలో రీమిక్స్ చేశారు. ఆ పాటను రీమిక్స్ చేశారు, బాగా చేశారు. సుప్రీంలో చాలా బాగా చేశారు ఆ పాటని. కాకపోతే కాపీకాట్ సేమ్ యమగోళలో చేసింది మళ్ళీ రిపీట్ అవుతే జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ఇలాంటి డౌట్స్ ఏం రాలేదా? లేదు. సత్యానంద్ గారు వీళ్ళేంటంటే, సత్యానంద్ గారికి ఏంటంటే ఒక సేలబుల్ పాయింట్ ఏదైతే ఉంటుందో, సేలబుల్ పాయింట్ మీకు ఒక జనరేషన్ తర్వాత ఏంటంటే ఇంకొకరి మీద ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది, బాగుంటుంది అన్న దీనిలో వెళ్ళారు. కాబట్టి చిరంజీవి గారి మీద దట్టు కమర్షియల్ మేటర్ మీద చిరంజీవి గారి మీద అంటే నో డౌట్ ఎట్టాలి అనమాట. అద్భుతం అసలు చిరంజీవి గారి పాత్ర అండి. కాళీ పాత్ర ఒకటి. ఇప్పుడు కాళీ వేరు బాలు వేరు అన్నట్టు ఉంటుంది మనకి. ఇంత అమాయకంగా మమ్మీని బాలరాజు ఎందుకమ్మా బాబా ఎప్పుడు నన్నే కొడుతూ ఉంటాడు, అన్నే తప్పు చేసినా నన్నే కొడతాడు ఏంటమ్మా అంటే అమాయకంగా వస్తుంది. విజయశాంతి టీజ్ చేస్తున్న సందర్భం కావచ్చు, మోటివేట్ చేసే విషయం కావచ్చు. అరటి తోట ఫైట్ ఒకటి ఎక్స్ట్రాడినరీ ఫైట్ అన్నారు. మన ఆ మధ్య గతించిన రంగరాజు గారు చేశారు ఆ ఫైట్. ఓకే. అరటి తోట ఫైట్ ఒకటి ఎక్స్ట్రాడినరీ ఫైట్. అందులో అంటే ఫ్యాన్స్కి ఏంటంటే ఫైట్ తర్వాత సాంగ్ తర్వాత మళ్ళీ ఒక ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఒక ఫైట్, మళ్ళీ ఒక సాంగ్, ఆ ప్రతి పాట సూపర్ హిట్. మీకు ఫస్ట్ ఫైటే మీకు ఏది ఆ లారీ వాడిని ఆయన హెల్మెట్ విసిరి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాలనీలో ఒక ఫైట్ ఉంటుంది. ఫైటర్ని రమ్మని కళ్ళకు గంతలు చేతులు కట్టేయమని చెప్పి చేస్తాడు చిరంజీవి గారు ఫైట్. ఆ ఫైటు అలాంటివన్నీ, ఆ చేతులు కట్టేసి ఫైటు, కళ్ళకు గంతలు కట్టుకొని ఫైటు, కాలు కింద పెట్టకుండా కొడతాను ఆ ఫైట్లు, ఇట్లాంటివన్నీ చిరంజీవి గారు రాజు మాస్టర్ కూర్చొని డిస్కస్ చేసుకుని చేసేవాళ్ళు. ఇవన్నీ ఈ ప్రేక్షకులకు విపరీతమైన వినోదాన్ని ఇచ్చేవి. ఆ సమయంలోనే ప్రకాశం, గుంటూరు జిల్లాలో 10 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 11 మంది రైతుల కుటుంబాలని గుర్తించి ఎముడికి మొగుడు సత్యదినోత్సవ వేడుకలు మెరీనా బీచ్లో జరిగినటువంటి అక్కడికి ఆ కుటుంబాలని చిరంజీవి గారు పిలిపించుకుని వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించడం అనేది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం. అది పసుపులేటి రామారావు గారు, స్వర్గీయ పసుపులేటి రామారావు గారు. దీని గురించే పసుపులేటి రామారావు గారు చిరంజీవి గారు తెలియజేసింది 10 రైతుల ఆత్మహత్యల గురించి. అవును, ఇవాళకి సీనియర్ చిరంజీవి గారి అభిమానుల్ని ఎవరిని అడిగినా కూడా ఏంటంటే వాళ్ళకి 100 days ఫంక్షన్ అంటే వాళ్ళకి మెరీనా బీచ్ ఎముడికి మొగుడు 100 days ఫంక్షన్ గురించి మాట్లాడతారు. అంటే తమిళనాడు సినిమా పరిశ్రమ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అన్ని బస్సులు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి వచ్చాయి 100 days ఫంక్షన్కి. ఈ జిల్లా, ఆ జిల్లా, కరీంనగర్ జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, అంజనాపుత్ర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా, ఇట్లా మీకు చిత్తూరు జిల్లా స్టేట్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్. అప్పుడు మెగాస్టార్ ఇంకా మెగాస్టార్ అవుతున్నటువంటి సమయం. దీని తర్వాత ఎముడికి మొగుడు వీటి తర్వాత ఆయన మరణ మృదంగం రావటం జరిగింది. అప్పటికి ఇంకా సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఆగస్టు, ఇదేమో ఏప్రిల్, ఆగస్టుకి మెగాస్టార్ వచ్చింది.
అప్పుడు మెగాస్టార్ కాదు కాబట్టి స్టేట్ కింగు, సుప్రీం హీరో, సుప్రీం స్టార్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని, ఆంధ్ర కింగ్ ఇవన్నీ పెట్టుకొని చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉండేవారనమాట. అటువంటి ఒకనొక అభిమానుల స్వర్ణయుగం అనమాట అది. వాళ్ళని వినోదింపజేసి, మంత్రింపజేసి, ఒక మాయాజాలంలోకి తీసుకువెళ్ళి, అసలు నాట్య మీద పాటలో ఆయన చేసేటటువంటి డాన్సింగ్ వెరైటీ డాన్సులు చేశాడు ఆయన. 1-2 కాదు, 3-4 రకాల డాన్సులు చేశాడు ఆయన. అందులో చేసి డాన్సులు అంటే ఇట్లా ఉంటాయని డిఫరెంట్ గెటప్స్ వేసుకుని, కాస్ట్యూమ్స్ వేసుకుని డాన్స్ చేస్తాడు. ఆ థాట్ ప్రాసెస్ అండి, అదేంటంటే ప్రేక్షకుడికి ఎంత కొత్తగా వినోదాన్ని అందించాలి, ఎంత కొత్తగా కనిపించాలి అనేది ఎక్సర్సైజ్ చేసినటువంటి ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి. మరి ట్రాన్స్ఫర్మేషన్ టైంలో అంటే పక్కనుండి విచిత్రగుప్తుడు మానవ ఇతడికి కిడ్నీ లేదు అనేసి అని అంటే స్టోరీని ముందుకు తీసుకెళ్లడం కోసము ఆ చూపిస్తున్న విజేత స్టోరీలో కాన్సెప్ట్, రాక్షసుడి దాంట్లో కాన్సెప్ట్ ఇవన్నీ చెప్తున్నప్పుడు విచిత్రగుప్తుడు చెప్తుడు మానవ ఇతని ఆయుర్ధ్యం ఇంకొన్ని రోజులు మాత్రమే ఉన్నది అనేసి ఫైట్, సింహంతో ఫైట్. అది అసలు ఎంత కన్విన్సింగ్ గా పాయింట్ ని అంటే యమగోళలో వచ్చేసినంటే ఆయన పూడ్చిపెట్టిన దాంట్లో నుంచి బయటికి తీస్తారు. అది మళ్ళీ మీకు యమగోళలో ఏంటంటే అది డ్రీమ్ అని చెప్తారు, ఇదంతా నిజం కాదు డ్రీమ్ అని చెప్తారు. ప్రభాకర్ రెడ్డి గారు డ్రీమ్ లోకి వెళ్ళి ఇదంతా డ్రీమ్ చేశాడని చెప్తారు. ఇది అలా కాదనమాట. ఇదేంటంటే ఈయనని మళ్ళీ నీ శరీరంలోకి తిరిగి ప్రవేశపెడతాం, ఖాళీ అక్కడికి వెడతాడు. నరకానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆయుర్దాయం తీరక చంపేశారని అది అర్థమైపోయిన తర్వాత అక్కడి నుంచి మొదలవుతుంది. తీసుకొద్దాం అనుకునేటప్పుడు వచ్చేటప్పటికి బాడీని తగలబెట్టేశారని తెలిసిపోతుంది, మళ్ళీ తీసుకొస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఇది చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. 7 జన్మలు ఉంటాయి, 7 రూపాలు ఉంటాయి, 7 ఒకే మనిషిని, ఒకే 7 వ్యక్తులు ఉంటారు, 7 అదే రూపంలో. దాన్ని అంత కన్విన్సింగ్ గా చూపించడము, దాన్ని ఎంటర్టైన్ మోడ్ లోకి తీసుకెళ్లడము, అసలు ఒక్కొక్క విషయం అంటే సాంగ్ లో 2 చిరంజీవులతో డాన్సులు చేయించడం. ఒకే సాంగ్ కి ఇటు విజయశాంతి తోటి, ఇటు రాధాతో, ఇద్దరుగాతో డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ కన్నెపిల్లతోటి మా తలబట్టేసుకుంటే ఇద్దరిని చేసేసి ఇదేయడము. ఎంత అంటే లైన్ టు లైన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బీజేపీ గోల్డెన్ బీచ్ లో తీశారు అన్నమాట. సూపర్ సార్, నిజంగా 38 years అంటే నాకు మెయిన్ చిరంజీవి గారి లుక్స్ గురించే మాట్లాడాలనిపిస్తుంది. దీంట్లో కాస్ట్యూమ్స్ కావచ్చు, లుక్స్ కావచ్చు, 2 అంటే రౌడీ క్యారెక్టరు, నార్మల్ క్యారెక్టర్లో ఈ రౌడీ ఇన్వాల్వ్ అయిపోయి తను చూపించిన విధానం, 2 కాస్ట్యూమ్స్ గురించి, అలాగే చిరంజీవి గారి మేకప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కాస్ట్యూమ్స్ అప్పట్లో షాజీ గారు అండి, షాజహాన్ చక్రవర్తి ఆయన పేరు. శివ గారు, ఎం శివనాథ్, ఆయన శివ గారు చిరంజీవి గారి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి మేకప్ మ్యాన్. స్టిల్ ఓకే, శివ గారు ఇంకా మేకప్ మ్యాన్ గా కొనసాగుతున్నారు. శివ గారు, షాజీ గారు వాళ్ళిద్దరూ బావమరుదులు కూడా ఆ తర్వాత అయ్యారు. వాళ్ళు కొమ్ము కాశారు. అట్లాగే చిరంజీవి గారు ఏంటంటే కాస్ట్యూమ్కి సంబంధించి ఆయన చాలా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఇవన్నీ ఆయన రెఫర్ చేసేవాడు. రెఫర్ చేసి అందులో వస్తున్నటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాషన్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ జనరేషన్స్కి ఎట్లా ఉండబోతున్నాయి ముందుగానే తెలుసుకుని అక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి తెప్పించేవాళ్ళండి. మెటీరియల్స్ తెప్పించి ఇక్కడ దాన్ని ఆయనకు అనుగుణంగా కుట్టించుకునేటటువంటి అలా ఉండేది. ఆయన డిజైన్ చేసుకునేవారు తనంతాను ఎప్పటికప్పుడు. ఆయన ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఏంటి కొత్త ఫ్యాషన్స్ ఏమి వస్తున్నాయి, కొత్తగా కనిపించాలంటే, న్యూ లుక్లో కనిపించాలంటే ఏంటి అనేది ఆయన ఎప్పటికప్పుడు దిశగా ఆయన ఎప్పుడు హోంవర్క్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ 3 చేసేవారు. రిలాక్స్ అయ్యేవారు కాదు. ఈ సినిమాకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ కాదండి, ఇది రివార్డుల సినిమా. ఇది అవార్డుల కంటే రివార్డుల సినిమా. ఇది ఫోకస్ చేయలేదేమో ఉండేది. అంటే ఆ సమయానికి చిరంజీవి గారికి రుద్రమైన కొన్ని పురస్కారాలు వచ్చాయి, స్వయం కృషికి కొన్ని పురస్కారాలు వచ్చాయి. అట్లా ఈ కైండ్ ఆఫ్ ఆ టైంలో ఏంటంటే జడ్జెస్ ఇలాంటి సినిమాలకి ఇవ్వాలని మైండ్ సెట్ ఉన్న జడ్జిలు ఉండేవాళ్ళు. దాంతో వాస్తవానికి కమర్షియల్ సినిమా తీయడం అంత కష్టం మరొకటి లేదు. కళాత్మక సినిమా ఏంటంటే దర్శకుడు, రచయిత కూర్చుని ఊహించుకుని నాకు నచ్చినట్టు నేను తీసుకుంటే వెళ్ళడం కళాత్మక సినిమా. జనాలు చూస్తారా, చూడరా, ఎవరికైనా నచ్చుతుందా, నచ్చలేదా కాదు, నేను అనుకున్నది, రాసుకున్నది, తీసానా లేదన్నది కళాత్మక సినిమాగా నిలిచిపోయేది. కమర్షియల్ సినిమా అది కాదండి. వన్స్ ఆడిటోరియంలోకి ఎంటర్ అయిన తర్వాత పిల్ల, పాప, ముస్లిం, ముతక, ఇవాళకి 1988 ఏప్రిల్ అంటే నా 9th క్లాస్ అయిపోయి నేను 10th వెళ్తున్న సమయంలో ఆ సమ్మర్ హాలిడేస్ని నేను ఎంజాయ్ చేసినటువంటి ఎముడికి మొగుడు నాకు ఇవాళకి గుర్తొస్తుంది.
థియేటర్స్ పేర్లు చెప్పమన్నా చెప్తా. మల్లికార్జున, జ్యోతి మెయిన్ థియేటర్, మల్లికార్జున సెకండ్ థియేటర్, 2 థియేటర్లలో వచ్చింది. మీరు ఎవరిని మల్లికార్జునలో చూసాము. ఫస్ట్ మార్నింగ్ షో అనమాట చూసాము. మీ మదనపల్లి వాసులు అలా కరెక్ట్ అయిపోతున్నారు. మీరు చెప్పగానే మాకు కూడా మెమరీస్ గుర్తొస్తున్నాయి. శ్రీకాంత్ మల్లికార్జున, జ్యోతిలో పసివాడి ప్రాణం తర్వాత 100 days 4 shows మాకు డైరెక్ట్. 100 days 4 shows అంటే డైరెక్ట్ 100 days సెంటర్ మదనపల్లి అనమాట. 100 రోజులు 4 గంటలతో ఆడింది. 4 గంటలు 100 రోజులు మదనపల్లి. అంత క్రితం పసివాడి ప్రాణం సేమ్ థియేటర్ జ్యోతిలో వరుసగా చిరంజీవి గారి పసివాడి ప్రాణం, ఎమ్ముడికి మొగుడు, నెక్స్ట్ ఇయర్ అత్తకేముడు అమ్మాయికి మొగుడు, 3 100 రోజులు 4 గంటలతో ఆడాయి మదనపల్లి. ఒక సినిమాని మించి ఇంకో సినిమా, ఇంకో సినిమాని మించి ఇంకో సినిమా, అసలు సంబంధం లేకుండా. ఫస్ట్ వీక్ షేరే 18 లక్షలు వచ్చిందండి ఆ రోజు. ఓకే, ఫస్ట్ వీక్ షేర్ 18 లక్షలు రావడమే చాలా సెన్సేషన్ గా ఫీల్ అయ్యారు. అట్లాగే రాజ్కోటి గారు ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఊహించినటువంటి స్థాయికి వాళ్ళు చేరుకున్నారు అనమాట రాజ్కోటి గారు. ఆ తర్వాత ఏంటి, ఈ సినిమాకు ముందు రాజ్కోటి గారు 5 సినిమాలు 6 సినిమాలు చేశారు, చిన్న సినిమాలన్నీ. వాళ్ళ పెద్ద సినిమా ఇది చిరంజీవి గారు. ఈ సినిమా తర్వాత వాళ్ళ 50వ సినిమా మళ్ళీ రాజా విక్రమార్క 1990కి రాజా విక్రమార్క దగ్గరికి 50 సినిమాలు పూర్తి చేయగలిగారు. సూపర్. కానీ రాజ్కోటి గారు సెన్సేషన్ కదా, కాంబినేషన్ మొత్తానికి. అత్తకు యమునికి మొగుడు సినిమా ఇంత అద్భుత విజయం సాధించడానికి ఇంతమంది కృషి ఉంది అన్నది నిజంగా. వాళ్ళందరూ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి సినిమా మనం తీసామా అనేసి అని హ్యాపీగా ఫీల్ అవ్వడం, అందులోనూ తన ఫ్రెండ్స్ కి ఒక హిట్ ఇవ్వడము అని ఇవ్వాలనుకుని చేయటం సినిమా. అలాగే రాజ్కోటి ఇలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక స్థానం పెరిగింది, వాళ్ళ స్థాయి ఇది అనేసి చెప్పడం అనేది 38 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే నిజంగా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫ్యాన్స్ కి ఒక్కొక్కరికి ఇప్పుడు చిరంజీవి గారి లుక్స్ అప్పటి లుక్స్ ని కంపేర్ చేసుకుంటూ అప్పుడు ఎంత శ్రమించి ఉంటారు, ఇప్పుడు అంటే ఈజీ మేక్ ఓవర్ అనేది మనకు అసలు అప్పుడు ఏమీ లేవు కదండి, ఏమీ లేని రోజులు కదా, ఏమీ లేని కాలం కదా అది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.